ఢిల్లీ బ్లాస్ట్ గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి, సెక్యూరిటీ ఫోర్సెస్ కి ముందుగానే ఐడియా ఉంది. అయినా కూడా వాళ్ళు దాన్ని జరగనిచ్చారు. ఇదంతా గవర్నమెంట్ ఆడిన ఒక పొలిటికల్ గేమ్. బీహార్ ఎలక్షన్స్ అండ్ ఓట్ చోరీ నుంచి మనల్ని డైవర్ట్ చేయడానికే ఇదంతా చేశారని చెప్పి ఎవరైనా మీతో అంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా చూపించండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన విషయం ఏంటంటే ఇదొక నార్మల్ అటాక్ కాదు. పక్కాగా ప్లాన్ చేసి 26/11 లాగా డిజైన్ చేశారు. అంటే ఒక చోట కాదు, మల్టిపుల్ లొకేషన్స్ లో బ్లాస్ట్ అవ్వాలని ప్లాన్ చేశారు. ఒక I-20 కార్ లో కాదు, ఏకంగా 32 ఓల్డ్ వెహికల్స్ లో ఎక్స్ప్లోజివ్స్ పేలేలాగా ప్లాన్ చేశారు. అఫ్ కోర్స్ ఈ బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళ విషయం హార్ట్ బ్రేకింగే. కానీ అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఎంతమంది సేవ్ అయ్యారని. చాలా మంది బ్లాస్ట్ ఒక రోజు ముందు 2900 కేజీల వార్ మేకింగ్ మెటీరియల్ ప్లస్ 350 కేజీల అమోనియం నైట్రేట్ దొరికింది. ఇంత మెటీరియల్ దొరకడం కూడా ఒక ఫెయిల్యూర్ కాదా అని అంటున్నారు. చూడండి, అమోనియం నైట్రేట్ అంటే ఒక కామన్ ఫెర్టిలైజర్. అది ఎవరికైనా ఈజీగా దొరుకుతుంది అండ్ దానిపై స్ట్రిక్ట్ రెగ్యులేషన్ కూడా లేదు. కానీ దాన్ని ఎక్స్ప్లోజివ్ గా మార్చడానికి కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళ దగ్గర ఉంది. అందుకే అది సాధ్యమైంది. కానీ అన్నిటినీ కలిపేసి వెంటనే దిస్ ఇస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని డిక్లేర్ చేయడం కూడా సరైన జడ్జ్మెంట్ కాదు. ప్రతిరోజు మన దేశంలో ఎంతో మందిని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ సైలెంట్ గా సేవ్ చేస్తున్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకోరు. దాని గురించి ఎవరు ఎప్రిషియేట్ కూడా చేయరు. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు మనం ఇలా సేఫ్ గా బతుకుతున్నామంటే దాని వెనకాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ యొక్క ఎఫర్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయాలంటే డెఫినెట్ గా చేయొచ్చు. నేను కూడా చేస్తాను. కానీ ఇలా కావాలనే చేయించింది లేదా ఓట్స్ డైవర్ట్ చేయడానికి చేశారని చెప్పడం మాత్రం ఇన్సెన్సిటివ్. ఎందుకంటే ఇది టెర్రర్ అటాక్, ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఇది బ్లేమ్ చేసుకునే టైం కాదు, పాలిటిక్స్ చేసే టైం అసలే కాదు. ఇది మనం అందరం కూడా ఒకటిగా నిలబడాల్సిన టైం. ఎందుకంటే టెర్రరిస్టులు విజయం సాధించేది ఓన్లీ బ్లాస్ట్ చేసినప్పుడు మాత్రమే కాదు, ఇలా ఒకరినొకరు నిందించుకుని విడిపోయినప్పుడు కూడా.